ఈరోజు శ్రీరామనవమి పండుగ పండుగ వాతావరణం ఉంది. చాలా చోట్ల పోయి వచ్చాం. పర్వతాపురం కూడా ప్రతి సంవత్సరం వస్తుంటుంది. సో అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈరోజు అంగవైభవంగా జరుపుకున్న కార్యక్రమాలు, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మనకి రామరాజ్యం రావాలంటే శ్రీరాముని ఆదర్శం తీసుకోవాలి, ఆయన పరిపాలన విధానం తీసుకోవాలి. అప్పుడైతే ఈ దేశం బాగుంటుంది అనే అభిప్రాయంతో చెప్తాం. అందుకే ఈరోజు భారతదేశం మొత్తము, ప్రపంచ దేశాలు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగుతున్నది. కనుక ఇంత మునుపు ఎప్పుడు లేదు ఇట్లా జై శ్రీరామ్ అనేది. ఈ నరేంద్ర మోడీ గారు, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన పండుగలకు ఒక విలువ వచ్చింది. మన పండుగ అందరికీ అయితే బీజేపీ అందరినీ సమానంగా చూసుకుంటుంది. మైనార్టీలకు వేరే, క్రిస్టియన్స్కి వేరే, హిందువుకి వేరే లేదు. అందరికీ సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కే విశ్వాస్ అనే కార్యక్రమంతో దేశం ముందుకు పోయింది. ఈరోజు మనకు అయోధ్య రావడం చాలా సంతోషం. 500 సంవత్సరాలు మన హిందువులు పోరాడి చాలామంది చనిపోవడం జరిగింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా అయోధ్యలో ఈరోజు రామాలయం చాలా వైభవంగా నిర్మించారు. అది మనకి శుభసూచకం. ఎందుకంటే ఎక్కడైతే రామాలయం ఉంటుందో ఆ ప్రాంతం అంతా సుఖ సంతోషంగా ఉంటారని నా విశ్వాసం. ఎందుకంటే అందరూ సుఖంగా ఉంటేనే దేవుడు ఒక ఆశీర్వాదం మనకు ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలో కూడా అందరికీ నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు చాలా విన్నపం ఉంది, ఇది కోరిక. ఇక్కడ రామాలయం శామియా కట్టుకుంటున్నారు. నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాను. అయితే ఈసారి ఖచ్చితంగా చేయాలనుకున్నాను. ఇదంతా ప్రాంతము ఒక స్టేజు, అదింత ఒక స్టేజ్, రెండు వచ్చే వారము వాడిని పంపిస్తాను. ఎవరైతే శామి వేస్తారో, ఎవరైతే ఈ రేకులు వేస్తారో వచ్చే వారం వేపిస్తాను. వచ్చి వాళ్ళంతా ఎస్టిమేషన్ వేసుకొని ఎన్ని స్తంభాలు కావాలా, ఎన్ని రేకులు కావాలని లెక్కేసుకుంటారు. సో దాని ప్రకారము తప్పకుండా చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి మనవి చేసుకుంటాను. అలాగే ప్రతి సంవత్సరం చీరలు పంచుంటుంది. ఈ సంవత్సరం చీరలు పంచలేదు. అయితే ఏప్రిల్ 27కి వచ్చి చీరలు పంచుతాను. ఆ రోజు నా బర్త్డే. ఆ రోజు తప్పకుండా ఇక్కడ వచ్చి చీరలు పంచుతానని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి మనవి చేసుకుంటున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అదోని. అందరికి మా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పెద్దలకు ప్రకాష్ జైన్ సార్ గారికి మేము అడగంగానే ప్రతి సంవత్సరం వచ్చి మా సహకారం అందిస్తున్నాడు. ఇది 14వ కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాము. అందరి సహకారంతో జ్ఞానంగా అన్నదాన కార్యక్రమము, అన్ని ప్రజల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, పెద్దల సహకారంతో సంవత్సరం ఘనంగా కళ్యాణోత్సవం జరుపుతున్నాం. శ్రీరామవారి కళ్యాణోత్సవం పర్వతం